అందరికీ నమస్కారం. అందరూ మాట్లాడడానికి ఏముండదు. ఒక రెండో విషయాలు చెప్పి నేను క్లోజ్ చేస్తా. అవి కూడా రిపిటేషన్ లాగానే మీకు అనిపిస్తే నాకు తెలుసు, కాకపోతే మాట్లాడాలి కాబట్టి మాట్లాడుతున్నా అంతే. అందులో ఒకటి ఏంటంటే, ఫస్ట్ ఈ పొన్నం ప్రభాకర్, ఈ అద్దంకి దయాకర్, ఈ కాంగ్రెస్ లీడర్లను చూస్తే, ఎస్పెషల్లీ పొన్నం ప్రభాకర్ని చూస్తే నాకు ఒక సామెత గుర్తొస్తుంది. ఈ ఉప్పర్ షేర్వాని అందరు పరేశాని అని. ఎందుకంటే ఆయన బట్టలు అట్లే ఉంటాయి, ఆయన అడావుడు అట్లే ఉంటుంది. ఇప్పుడు ఆయన తెలంగాణ ఉద్యమం చేయలే, అలాగే కాంగ్రెస్ వాళ్ళు కూడా ఎవరు తెలంగాణ ఉద్యమం చేయలే, రేవంత్ రెడ్డి కూడా తెలంగాణ ఉద్యమం చేయలే. కానీ రేవంత్ రెడ్డి ఇప్పుడు పొన్నం ప్రభాకర్ని మాట్లాడమంటాడు. తెలంగాణ ఆంధ్ర సెంటిమెంటు, తెలంగాణ ఉద్యమం గురించి మాట్లాడమంటే ఏం మాట్లాడాలి పొన్నం ప్రభాకర్? అందుకని ఉప్పర్ షేర్వాని అందరు పరేశాని ఆగమాగం ఉంటాడు పొన్నం ప్రభాకర్. ఒకటి. రెండవది ఏంటంటే, వీళ్ళకు కూడా తెలుసు జనసేన ఇక్కడికి రావచ్చు, పవన్ కళ్యాణ్ ఇక్కడికి రావచ్చు, ఎందుకంటే ఇందిరమ్మనే ఈ తెలంగాణలో పోటీ చేసింది, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ కేరళ వయనాడులో పోటీ చేసిండ్రు, ఎవరు ఎక్కడైనా పోటీ చేయొచ్చు అని వీళ్ళకి కూడా తెలుసు. అయినా కూడా ఎందుకు వ్యతిరేకిస్తారు? ఎందుకంటే ఇప్పుడు వ్యతిరేకిస్తే అది రాజ్యాంగ వ్యతిరేకమని తెలుసు, రాహుల్ గాంధీ అజెండాకు వ్యతిరేకమని తెలుసు, అయినా వ్యతిరేకిస్తారు. ఎందుకు వ్యతిరేకిస్తారంటే సింపుల్, రేవంత్ రెడ్డి పాలిటిక్స్ డైవర్షన్ పాలిటిక్స్. రేవంత్ రెడ్డి డైనమిక్ లీడర్ కాదు, డైవర్షన్ లీడరు. ఇలా 6 గ్యారెంటీలు ఫెయిల్ అయినాయి, 420 హామీలు ఫెయిల్ అయినాయి, లాండ్ ఆర్డర్ ఫెయిల్ అయింది, అభివృద్ధి ఫెయిల్ అయింది, సంక్షేమం ఫెయిల్ అయింది, తెలంగాణ అప్పుల పాలయ్యింది, ప్రజల్లో తీవ్ర అసంతృప్తి ఉంది. కాబట్టి డైవర్ట్ చేయాలి. అవకాశం దొరికిన ప్రతిసారి డైవర్ట్ చేయడమే రేవంత్ రెడ్డి చేసేది. ఇప్పుడు కూడా అదే చేస్తున్నాడు. ఎందుకంటే హైడ్రా పేరు మీద డైవర్షనే చేశారు, మూసీ పేరు మీద డైవర్షనే చేశారు, ఇలా పవన్ కళ్యాణ్ పేరు మీద మళ్ళీ డైవర్షనే చేస్తున్నారు. బట్ తెలంగాణ ప్రజలు అమాయకులు కాదు, మీరు డైవర్షన్ గమనిస్తున్నారు. మిమ్మల్ని కూడా పాలిటిక్స్ నుంచి డైవర్ట్ చేస్తారు, మిమ్మల్ని రాజకీయ నిరుద్యోగి చేస్తారు పక్క. రెండవది. మూడవది, తెలంగాణ ప్రజాస్వామ్యం అని పేరు పెట్టారు కాబట్టి జస్ట్ ప్రజాస్వామ్యం అనేది ఎట్లా కూని చేయబడుతుంది తెలంగాణలో ఒక 2 విషయాలు చెప్పి నేను క్లోజ్ చేస్తా. ఒకటేంటంటే, ఇవాళ కాంగ్రెస్ పరిపాలన చూస్తే వచ్చిన కాంచెల్లి తబ్లీగీ జమాత్ మనందరికీ తెలుసు, అది ఒక ఉగ్రవాద సంస్థ అని. దాన్ని ముస్లిం దేశాలు బ్యాన్ చేసినా, అలాగే భారతదేశంలో కూడా బ్యాన్ చేశారు. కానీ అటువంటి సంస్థలకు ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి సర్కారు ఫండింగ్ ఇస్తుంది. ఇది అప్రజాస్వామికము, ఇది దయచేసి అందరూ మాట్లాడాలి. రెండవది, ఇలా రంజాన్ తోఫాలు పట్టుచీరకు 3 నుంచి 4,000 రూపాయలు, షేర్వానికి పైజామాకు ఒక 3-4 వేలు, వాళ్ళకిచ్చే డ్రై ఫ్రూట్స్ ఒక 1,000-1,500, దగ్గర 10,000 రూపాయలు. ఇది ఎవడి సొమ్ము? ఇట్లా హిందువులకు ఇస్తున్నారా మీరు? ప్రతి పండగకు లేదన్నా ఏ పండగ కన్నా 10,000 వర్తిస్తున్నారా? కాబట్టి ఇది కూడా అప్రజాస్వామికం, ఇది మనం మాట్లాడాలి. మూడోది, ఇలా హజ్ యాత్రకు సబ్సిడీ ఇస్తున్నాడు. హజ్ యాత్రకు సబ్సిడీ ఎవడు పైసలు? ఇలా నువ్వు మస్జిద్ల నుంచి డబ్బులు తీసుకుంటున్నావా? చర్చిల నుంచి నువ్వు డబ్బులు తీసుకుంటున్నావా? ఇలా ఎండోమెంట్ నుంచి, టెంపుల్ నుంచి నువ్వు డబ్బులు తీసుకొని నువ్వు హిందువులకు ఏమి చేయకపోగా హజ్ యాత్రకు సబ్సిడీ ఎట్లా ఇస్తావు అనే దాని మీద ఇలా మనం మాట్లాడాలి. అది అప్రజాస్వామికం కాంగ్రెస్ ప్రభుత్వంలో జరిగేది. నాలుగవది, ఇలా బీఆర్ఎస్లో గెలిచినప్పుడు ఎమ్మెల్యేలను ఇలా కాంగ్రెస్లో కలుపుకుంటున్నారు, అది కూడా అప్రజాస్వామికము, అది మనం మాట్లాడాల్సింది. దయచేసి నేను చెప్పేది ఏంటంటే, ఎక్సలెంట్ థీమ్ తెలంగాణ ప్రజాస్వామ్యం అని. అండ్ ఇంకొకటి కూడా, ఇలా వెల్ఫేర్ స్కీమ్స్ చూస్తే కూడా కాంగ్రెస్ గవర్నమెంట్లో ఊళ్ళల్లోకి వెళ్ళి మనం మాట్లాడితే చెప్తున్నారు, ఇందిరమ్మ ఇల్లు ఎవరికి ఇస్తున్నారంటే ఓన్లీ కాంగ్రెస్ కార్యకర్తలకే. ఎమ్మెల్యే కోటాలో 5, ఎంపీ కోటాలో 10, మినిస్టర్ కోట అయితే 20. ఇది ఎంత అప్రజాస్వామికము? దయచేసి ఇట్లాంటి విషయాలు మాట్లాడాలి. నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. జై తెలంగాణ, జై శ్రీరామ్, జై హింద్.